హలో ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పట్లాగానే ఈరోజు కూడా మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో గర్భిణీలకి ఇటువంటి సిమ్టమ్స్ కనుక ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎవరు పుడతారు అని మనం అయితే చెప్పొచ్చంట. అది ఎలా అని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఆ అమ్మాయి పడే సంతోషం అంతా ఇంత కాదు. అలాగే తన కుటుంబంలో ఉన్న సభ్యులు కూడా చాలా సంతోషిస్తారు. అలాగే ఇంకా జెండర్ అనేది గెస్ చేయటం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. తన కడుపులో ఉన్నది అబ్బాయా అమ్మాయా తెలుసుకోవాలని చాలా రీసెర్చ్లు అయితే చేసిస్తూ ఉంటారు కదా. సో మనకైతే పూర్వకాలం రోజుల నుంచి చాలా పద్ధతులు ఉన్నాయి. మన కడుపులో ఉన్నది అబ్బాయా అమ్మాయా తెలుసుకోవటం ఎలా అని మన ఇంట్లో ఉన్న అమ్మమ్మలు నానమ్మలు ఆ పద్ధతుల్ని ఫాలో అయ్యి తన కడుపులో ఉన్నది అబ్బాయా అమ్మాయా అని గెస్ చేస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎలా ముందుగానే గెస్ చేసేవాళ్ళంటే గర్భిణీ స్త్రీలో కనిపించే కొన్ని లక్షణాలని బేస్ చేసుకొని వాళ్ళైతే తమ కడుపులో ఉన్నది అబ్బాయా అమ్మాయి అని తెలుసుకునే వాళ్ళంట. సో ఈరోజు మనం కూడా ఆ సిమ్టమ్స్ గురించి డిస్కస్ అయితే చేసుకుందాం. సో ఇంకా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసరికి మార్నింగ్ సిక్నెస్ అండి. మార్నింగ్ సిక్నెస్ అంటే మనకి ఉదయాన్నే లేవగానే వాంతులు అవ్వటం, వికారంగా ఉండటం, కళ్ళు తిరగటం ఇటువంటి లక్షణాలు కనుక ఎక్కువగా కనుక గర్భిణీ స్త్రీలో ఉంటే వాళ్ళ కడుపులో ఉండేది అబ్బాయి అని చెప్తూ ఉంటారు. అదే మార్నింగ్ సిక్నెస్ అనేది కొంచెం వాంతులు వికారం అనేది కొంచెం తక్కువగా కనుక ఉంటే వాళ్ళ కడుపులో ఉండేది అమ్మాయి అని మన ఇంట్లో పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారనమాట. సెకండ్ సిమ్టమ్ వచ్చేసరికి గర్భిణీ స్త్రీ యొక్క యూరిన్ కలర్ ని బట్టి తన కడుపులో ఉన్నది పాప బాబా చెప్పేవాళ్ళంట. గర్భిణీ యొక్క యూరిన్ కలర్ లైట్ గా గనక ఉంటే బాబు అని, అలాగే డార్క్ గా గనక ఉంటే పాప అని పూర్వపు రోజుల్లో అయితే అనుకునే వాళ్ళంట. థర్డ్ సిమ్టమ్ వచ్చేసరికి వాళ్ళ అరికాళ్ళు అనేవి చాలా చల్లగా అయిపోయి బాగా తిమ్ముర్లుగా లాగుతున్నట్లు గనక అనిపిస్తూ ఉంటే వాళ్ళ కడుపులో ఉండేది బాబు అని, ఎటువంటి తిమ్మిర్లు గనక లేకుండా నార్మల్గా గనక పాదాలు కనుక ఉంటే వాళ్ళ కడుపులో ఉండేది అమ్మాయి అని చెప్తూ ఉంటారు. ఫోర్త్ సిమ్టమ్ వచ్చేసరికి మన అరిచేతులు అనేవి చాలా సాఫ్ట్గా గనక స్మూత్గా కనుక ఉంటే మన కడుపులో ఉండేది అమ్మాయి అంట. అదే మన హ్యాండ్స్ అనేవి చాలా డ్రై అయిపోయి చాలా హార్డ్గా గనక ఉంటే మన కడుపులో ఉండేది అబ్బాయి అని అంటూ ఉంటారు. ఫిఫ్త్ సిమ్టమ్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో మన లెగ్స్ కి ఉండే హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతూ గనక ఉంటే మన కడుపులో ఉండేది బాబు అంట. అదే హెయిర్ అనేది గ్రోత్ కాకుండా ఎప్పట్లాగానే నార్మల్గా కనుక ఉంటే మన కడుపులో ఉండేది పాప అని అంటూ ఉంటారు. ఇంకా సిక్స్త్ సిమ్టమ్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో మన ఫేస్ అనేది పింపుల్స్గా ఆయిలీగా చాలా డల్గా గనక ఉంటే మన కడుపులో ఉండేది అమ్మాయి అంట. అదే మన ఫేస్ అనేది చాలా క్లియర్గా పింపుల్స్ అన్ని పోయి చాలా గ్లోయింగ్గా గనక ఉంటే మన కడుపులో ఉండేది అబ్బాయి అని అంటూ ఉంటారు. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి బేబీ యొక్క హార్ట్ బీట్ అండి. ఇది మ్యాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది. మనం ఎవ్రీ మంత్ స్కానింగ్కి వెళ్ళిన సమయంలో బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది 140 అబోవ్ గనక ఉంటే బేబీ గర్ల్ ఉందని, అలాగే 140 కంటే బిలో గనక ఉంటే బేబీ బాయ్ ఉన్నారని అంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి మన హెయిర్ అనేది ప్రెగ్నెన్సీ సమయంలో బాగా గ్రోత్ అవుతూ చాలా షైనీగా కనుక ఉంటే మన కడుపులో ఉండేది బాబు. అదే హెయిర్ ఫాల్ అనేది అయిపోతూ చాలా డ్రైగా మన కడుపులో ఉండేది పాప అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి గర్భిణీ స్త్రీ యొక్క పొట్ట అనేది కిందకి జారినట్లు ఉంటే తన కడుపులో ఉండేది బాబు అంట. అదే రౌండ్ గా పైకి కనుక ఉంటే తన కడుపులో ఉండేది పాప అంట. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి బేబీ యొక్క ప్లెజెంటా పొజిషన్ అనేది పోస్టీరియర్ గా ఉంటే బేబీ బాయ్ అని, అదే యాంటీరియర్ గా ఉంటే బేబీ గర్ల్ అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి గర్భిణీ స్త్రీ తీసుకుంటే ఆహారం అండి. తన కడుపులో ఉన్నప్పుడు ఎక్కువగా స్వీట్స్ ఐస్ క్రీమ్స్ కనుక ఇష్టపడుతూ ఉంటే తనకి ఖచ్చితంగా పాప అని, లేకపోతే స్పైసీ ఫుడ్స్ పుల్లటి వస్తువులు కనుక ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటే తన కడుపులో ఉన్నది బాబు అంట. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో డాక్టర్స్ అయితే మనకి లెఫ్ట్ సైడే తిరిగి పడుకోమని చెప్తూ ఉంటారు. కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి కొంచెం ఒక సైడ్ తిరిగి పడుకుంటే కంఫర్ట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కడుపులో కనుక బాబు కనుక ఉంటే వాళ్ళకి రైట్ సైడ్ తిరిగి పడుకుంటే నచ్చుతుంది అంట. అదే పాప కనుక ఉంటే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే నచ్చుతుంది అంట. ఈ సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళే పుడతారు అని ఏం లేదు. మనం ఓన్లీ జెండర్ అనేది గెస్ చేయడం కోసమే ఈ సిమ్టమ్స్ అనేవి యూజ్ చేస్తాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.